నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. జనరల్గా మన దేశంలో ఒక సామెత ఉంది. చేసేవాడు చేస్తుంటే చూసేవాడికి కళ్ళు బైర్లు కమ్మాయట. కానీ మన శంషాబాద్ మండలంలో జరిగింది చూస్తే చూసేవాడికి కళ్ళు బైర్లు కమ్మడం కాదు, ఏకంగా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. అవును, అక్కడ ఒక ల్యాండ్ స్కామ్ జరిగింది. చిన్నదా చితకదా కాదు, అక్షరాల 1000 కోట్ల రూపాయల భూ కుంభకోణం. సాధారణంగా ఒక చిన్న ఇల్లీగల్ కట్టడం కూల్చాలన్నా 10 పర్మిషన్లు కావాలి. కానీ ఇక్కడ ఏకంగా 270 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చేశారు. అది ఎవరనుకుంటున్నారు? మన శంషాబాద్ సర్వాధికారి అయిన స్థానిక తహసీల్దార్. ఈ కథలో ట్విస్టులు, పొలిటికల్ సపోర్టులు, ఒక మాయా సొసైటీ వైస్ చైర్మన్ హస్తం సినిమాని మించిన లెవెల్లో ఉన్నాయి. అసలు ఒక తహసీల్దార్ సీఎం స్థాయి నిర్ణయాన్ని తనే ఎలా తీసేసుకున్నాడు? రికార్డుల్లో సర్కారు భూమి అని క్లియర్గా ఉన్న ప్రైవేట్ అకౌంట్లోకి ఎలా వెళ్ళిపోయింది? ఈ వీడియోలో శంషాబాద్ ల్యాండ్ దందా గుట్టు మొత్తం విప్పుదాం. ముందుగా మనం మాట్లాడుకుంటున్న లొకేషన్ గురించి చెప్పుకోవాలి. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్. ప్రస్తుతం ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో తెలుసా? నిప్పులు చెరుగుతోంది. ప్రతిష్టాత్మక హై స్పీడ్ కారిడార్ జంక్షన్ ఇక్కడికే వస్తోంది. భారీ బస్ టెర్మినల్ కూడా ఇక్కడే కడుతున్నారు. పారిశ్రామికంగా రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్న ఏరియా ఇది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2023లో ఇక్కడ హెచ్ఎండిఏ భూములు వేలం వేస్తే గజం ధర సుమారు 30,000 రూపాయలు పలికింది. అంటే ఇక్కడ ఎకరా భూమి ధర తక్కువలో తక్కువ చూసుకున్న 5 నుంచి 8 కోట్ల రూపాయలు పలుకుతోంది. ఇలాంటి ల్యాండ్ 1 ఎకరా ఉంటేనే మన జనరేషన్ సెటిల్ అయిపోతాయి. అలాంటిది ఇక్కడ ఒకేసారి 94 ఎకరాలను ఆల్రెడీ ప్రైవేట్ పార్టీకి కట్టబెట్టేశారు. మరో 176 ఎకరాల అప్పగింతకు ఫైల్ రెడీ చేసేశారు. రెండు కలిపితే దాదాపు 270 ఎకరాలు. మార్కెట్ రేట్ ప్రకారం లెక్కేస్తే దీని వాల్యూ అక్షరాల 1000 కోట్ల రూపాయల పైమాటే. ఏం స్కెచ్ భయ్యా! అసలు ల్యాండ్ పూలింగ్ అంటే ప్రభుత్వాలు ల్యాండ్ సేకరించడం చూసాం, కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వ భూమినే పూలింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అసలు ట్విస్ట్లోకి వద్దాం. పెద్ద షాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 172 నుంచి 180 వరకు ఉన్న ఈ 94.73 ఎకరాల భూమి మీద చాలా కాలంగా వివాదాలున్నాయి. ఎందుకంటే ఇది పక్కాగా రికార్డుల్లో ప్రభుత్వ భూమి. రూల్స్ ప్రకారం ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు నాది అని క్లెయిమ్ చేస్తే ఏం జరగాలి? తహసీల్దార్ ఆ ఫైల్ను కలెక్టర్కు పంపాలి. కలెక్టర్ దాన్ని CCLA లేదా రెవెన్యూ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వం స్థాయిలో సుదీర్ఘ పరిశీలన జరిగాక మాత్రమే నిర్ణయం రావాలి. కానీ మన శంషాబాద్ తహసీల్దార్కి అంత ఓపిక లేదు పాపం. బిజీ ఆఫీసర్ కదా, అందుకే ఆయనే స్వయంగా CCLA అవతారం ఎత్తేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఫైల్ను తనే క్లియర్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 28న టకటకా ప్రొసీడింగ్స్ జారీ చేసేశారు. అంతేకాదు, ఈ భూమిపై కోర్టు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫైనల్ తీర్పు కూడా రాలేదు. అయినా సరే కోర్టు పేరు చెప్పి ప్రైవేట్ పార్టీకి భూమిని ధారాదత్తం చేసేశారు. ఇంకొక కామెడీ ఏంటో తెలుసా? సర్వే నెంబర్ 626/1 పరిధిలో ఉన్న భూముల విషయంలో ఆల్రెడీ క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. పై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయినా సరే మన తహసీల్దార్ మాత్రం కేసులు వస్తే నాకేంటి, నా రూటే సపరేటు అన్నట్లుగా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా ఆర్డర్స్ పాస్ చేసేశారు. CS7 పరిధిలో లేని భూములను కూడా బలవంతంగా లాగి ఆ పరిధిలోకి తెచ్చేశారట. ఏమా తెగింపు, ఏమా సాహసం! సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఆస్కార్ లెవెల్ స్క్రీన్ ప్లే రాసేవారేమో. అయితే ఇక్కడ డౌట్ రావాలి. ఒక చిన్న మండల స్థాయి అధికారికి ఇంత ధైర్యం ఎక్కడిది? పై అధికారులను, రూల్స్ బుక్లను, కోర్టులను కూడా లెక్క చేయకుండా ఇంత పెద్ద ఆర్డర్ ఎలా పాస్ చేశారు? దీని వెనకున్న అదృశ్య శక్తి ఎవరు? ఇక్కడే అసలు క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే ఒక పెద్ద ఆయన ఒక ప్రముఖ సొసైటీకి వైస్ చైర్మన్గా ఉన్నారట. ఆయన మన తహసీల్దార్కి ఇచ్చిన భరోసా ఏంటో తెలుసా? ప్రభుత్వ మద్దతు నాకుంది, నీకెందుకు, నేను చూసుకుంటా, నువ్వు ఫైల్ మీద సంతకం పెట్టేయి, అంతే. ఆ పొలిటికల్ భరోసాతో మన అధికారికి ఏనుగంత బలం వచ్చేసింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసినా తన వెనకున్న వైస్ చైర్మన్ పవర్ చూసుకొని బరితెగించేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు సార్. పాపం మూట కట్టుకుంటే పాము అవుతుందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వ భూమిని నొక్కితే మాత్రం కాకి చొక్కాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం రెవెన్యూ వర్గాల్లో దావానలంలా చుట్టేసింది. పై అధికారులు తహసీల్దార్ చర్యలు చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ 1000 కోట్ల భాగోతం కాస్త ఇప్పుడు ఏసీబీ దాకా వెళ్ళింది. ఆల్రెడీ ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి మన తహసీల్దార్ గారిని పిలిపించుకొని, ఏం సార్ అంతా కులాసానైనా, ఆ సంతకాలకు అది ఏంటి, ఆ ప్రొసీడింగ్స్ వెనుకున్న మర్మం ఏంటి అంటూ గట్టిగానే కూపీ లాగుతున్నట్టు సమాచారం. మరోవైపు గవర్నమెంట్లో ఉన్న అగ్రనేతలు కూడా ఈ కుంభకోణంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చేలా ప్రవర్తించిన ఆ వైస్ చైర్మన్ పైన, రూల్స్ బ్రేక్ చేసిన అధికారి పైన
కఠిన చర్యలకు ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. శంషాబాద్లో భూముల రేట్లు పెరగడం సంగతి దేవుడెరుగు కానీ ఇలాంటి స్కామ్ల వల్ల ప్రభుత్వ ఆస్తులు మాత్రం ప్రైవేటు జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి ఈ 1000 కోట్ల భూ కుంభకోణంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆ 270 ఎకరాల సర్కారు భూమిని మళ్ళీ కాపాడుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ స్కామ్పై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.